ఈ లోకంలో మనల్ని ఉద్ధరించువారు ఎవరున్నారండి? మన స్వల్పమైన బుద్ధితో, సంకుచితమైన మనసుతో మనం వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళు ఉద్ధరిస్తారు, వాళ్ళు ఉద్ధరిస్తారు అని మనం అనుకోవడం తప్ప ఎవరు కూడా ఒక శాశ్వతమైనటువంటి ఆదరణ, ఆప్యాయతను చూపించే వ్యక్తులు లోకంలో కరువే అని చెప్పుకోవాలి. మనం అనుకుంటాం మన పిల్లలను చూసి ఆడు ఉద్ధరిస్తాడు, ఈడు ఉద్ధరిస్తాడు అలాగని. కానీ దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆదరణ, ఆశ్రయం, ఓదార్పు ఇవన్నీ ప్రభువులో మనకు కనిపిస్తాయండి. ఆయన మనల్ని ఉద్ధరించువాడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన విడుస్తాడు, మర్చిపోతారు అని కాదు నేను చెప్పేది. ఒకవేళ విడిచిన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని దాటుకొని వెళ్ళేవాడు కాడు. ఎవరో విడిచిపెట్టారని, ఎవరో దూరం అయిపోయారని వాళ్ళని ఆయన ఆధారం చేసుకొని ఆయన చేయి విడిచేవాడు కానే కాదు. వాక్యంలో మనం చదువుతామండి.